బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హరిత, ప్రతి ఒక్కరి టెన్షన్ ఎగ్జామ్స్ అని మనం ఫస్ట్ మాట్లాడుకున్న లాస్ట్ టాపిక్స్లో అయితే పాస్ ఫెయిల్. సరే, ఓకే, ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఇంట్లో భార్యాభర్తలకి గొడవలు అవుతాయి, రకరకాలుగా ఉంటాయి. నువ్వు అన్నట్టు ఇందాక లాస్ట్ టైం అన్నారు మదర్ని బ్లేమ్ చేస్తారు అని. లిటరలీ మదర్నే బ్లేమ్ చేస్తారు. ఆ గొడవలు ఎక్కడ దాకా వెళ్తాయంటే కొందరికి డివోర్స్ దాకా కూడా వెళ్ళిన పేరెంట్స్ ఉన్నారు. కేవలం పిల్లల చదువే. ఇక కర్మగాలి ఎవరి దగ్గర కన్నా చూపించి పిల్లాడి గురించి వీడు పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అంటే వాడు చెప్పినోడు ఈసారి ఫెయిల్ అన్నారంటే ఇంకా ఎగ్జామ్స్ కూడా అయ్యింటవు. ఇక్కడ ఫాదర్కి టెన్షన్, మదర్తో గొడవ, బీభత్సమైన గొడవలు ఉంటాయి. అవన్నీ అనవసరమైనవి. సో పాస్ అవుతేనే ఇక లైఫ్లో మనం సెట్ అయినట్ట, ఫెయిల్ అయిపోతే ఇంకా ఇంతటితో లైఫ్ అయిపోయినట్టనా, ఇంకా వాళ్ళ లైఫ్ మొత్తం జీరోనా? ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎంత టాలెంట్ ఉంటుంది, కానీ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినాడంటే ఇంక వాడు దేనికి పనికిరాడు. నిజంగా ఫెయిల్ అయిపోతే దేనికి పనికిరారా? ఒక కొటేషన్ గుర్తొస్తుంది నాకు, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. మన స్కూల్లో ప్రావర్బ్స్ రాసాంగా, బుక్కులు నింపేసాను డైరీలో, బోర్డుల మీద ఫస్ట్ రాగానే ప్రావర్బ్సే ఉంటాయి కదా. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఎవరు ఫెయిల్ అవ్వలేదు, ఎవరి లైఫ్లో ఎవరు ఫెయిల్ అవ్వలేదు. ఐన్స్టీన్ని స్కూల్ నుంచి గెంటేశారు. దే ఆర్ నాట్ గుడ్ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ బ్రైట్ స్టూడెంట్స్. వాళ్ళు ఫెయిల్, నీ కొడుకు దేనికి పనికిరాడని బయటికి గెంటేసిన వాళ్ళే సైంటిస్టులు అయ్యారంటే ఫెయిల్యూర్ ఏంటి, సక్సెస్ ఏంటి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా మనలో ఉంటుంది, ఫియర్ ఆఫ్ సక్సెస్ కూడా ఉంటుంది. రెండింటిని కొంచెం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్గా లేకపోతే చిల్డ్రన్గా ఇద్దరు రెండు డిఫరెంట్ ధోరణిలో చూస్తారు. ఇది 20 years బ్యాక్ వెళ్ళామంటే మన ప్యాటర్న్స్ వేరుంటాయి. ఇప్పుడు పేరెంట్స్గా మనం కన్వర్ట్ అయ్యాక మన ప్యాటర్న్స్ వేరుంటాయి. పిల్లలు ఆ సిచ్యువేషన్ చూసేది వేరు, తల్లిదండ్రులుగా మనం చూసే సిచ్యువేషన్ వేరు. సో ఎగ్జామ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, ఎగ్జామ్స్ ఫియర్ మనం ఆల్రెడీ తీసుకున్నాం పేరెంట్స్గా. 20 ఏళ్ల క్రితం మన చిన్నప్పుడంతా ఎగ్జామ్స్ బాధుడు, ఎగ్జామ్స్ అంటే నిద్రపోలేకపోవడాలు, ఎర్లీగా లెగటాలు, మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ చేసుకోవడాలు, ఫుడ్ పక్కన పడేసి మరి కష్టపడాలి. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, జాబ్ అయిపోయింది. ఇప్పుడు మనకు పడుకున్నా, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ రాస్తున్నట్టు కలొచ్చిన కూడా భయపడతాం. నేను అదే అంటున్నా, అంత ఫియర్ మనం ఆల్రెడీ తీసుకొని మనది అయిపోయింది. ఇన్ అవర్ లైఫ్ వి క్యారీడ్ ఎగ్జామ్స్ ఫియర్ అండ్ అవర్ రోల్ వాస్ డన్. రైట్, మనం పర్సనల్గా తీసుకోవాల్సింది అయిపోయింది. Now this is the time for our children to take that. Let them go through it. వాళ్ళని ఆ ఫేస్ చేయనివ్వండి. సెల్ఫ్ ఎఫికసీ అంటాం. అంటే ఎప్పటి వరకైతే ఆ బాబు కానీ ఆ పాప కానీ తల్లిదండ్రుల పైన డిపెండ్ అయ్యి ఉంటారు. అంటే మా అమ్మ చెప్తుంది కాబట్టి నేను బుక్స్ తీసి చదువుతాను, మా నాన్న తిడతాడు కాబట్టి బుక్స్ తీస్తాను, లేకపోతే మా నాన్న పరువు కోసం నేను చదువుతాను, సో నేను చదవాలి. అలా ఎప్పటి వరకు అయితే కండిషనల్గా వాడు బుక్స్ తీస్తాడు, అంటే పేరెంట్స్ కోసం బుక్స్ తీస్తాడు, పేరెంట్స్ నుంచి ఏదో ట్రిగ్గర్ వస్తుంది, తిట్టో కొట్టో కొడితే వాడు బుక్స్ తీస్తాడు, పేరెంట్స్ తిట్టకపోతే మళ్ళీ వాడు బుక్స్ ఆపేసుకొని ఎంజాయ్ చేస్తాడు. ఎప్పటి వరకు అయితే మన పైన వాడు డిపెండ్ అయి ఉంటాడో మా మార్కులు కూడా మనవే. ఆ పేరెంట్స్ మార్క్స్ అవి, రైట్? వాళ్ళ మార్క్స్ కాదు. వాళ్ళకి ఆ ప్రెషర్లో పేరెంట్స్ ఎంత కోరుకుంటారో అన్ని మార్కులు తెచ్చిపెట్టుకుంటారు, రైట్? ఎప్పుడైతే పేరెంట్స్ రిలీజ్ చేస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది, ఎగ్జామ్స్ మనది అయిపోయింది, రిలీజ్ చేయండి వాళ్ళని, లెట్ దెమ్ గో. వాళ్ళని రిలీజ్ చేసిన తర్వాత ఏమవ్వచ్చు, మ్యాక్సిమం ఏమవుతుంది, దే విల్ ఫెయిల్. మ్యాక్సిమం, అది కూడా మ్యాక్సిమం పిల్లలు కూడా ఫెయిల్ అయ్యేటట్టు లేరు, బాగానే చదువుకుంటున్నారు. దే నో దట్ వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ క్లాస్ సబార్డినేట్స్ అందరు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారన్న ఫియర్ వాళ్ళలో ఉంది. సో దానికోసమైనా చచ్చినట్టు చదువుతారు వాళ్ళు. సరే 98%, 99% రాకపోవచ్చు, they will get 73%, 74%. సో వాట్? అయితే ఏంటి, 74% వచ్చినోడు చదివి బయట బతకలేడా? అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఎగ్జామ్ గురించి, ఆ రిజల్ట్ గురించి పిల్లల్ని జడ్జ్ చేయొద్దు, మనము చేయొద్దు, వాళ్ళు కూడా జడ్జ్ చేసుకొనివ్వద్దు. బెస్ట్ స్కూల్లో అవసరం లేదు వాళ్ళు చదవటం, లెట్ దెమ్ చూస్ ద బెస్ట్ స్కూల్ ఫర్ దెమ్. సెల్ఫ్ ఎఫికసీ అంటే ఇదే. పేరెంట్స్గా మనం ఎప్పుడైతే విత్డ్రా అవుతామో, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ సక్సెస్ని వాళ్ళే వెతుక్కునే ప్రొసీజర్కి వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు డిపెండెన్సీ లేకుండా వాడు ఇది నాకు రైట్ రాంగ్ అని నేర్చుకుంటారు ఎవరైనా నడవడం. అప్పుడు మనం విత్డ్రా చేస్తే వాడు భలే 1 year ఫెయిల్, అయితే మ్యాక్సిమం ఫెయిల్లోనే వాడిలోంచి ఒక ఎనర్జీ పుట్టుకొస్తుంది.
బాడీలోంచి ఒక బాధ వస్తుంది. ఆ బాధలోంచి వాళ్ళు ఏం తయారవ్వాలో, వాడు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి తయారయ్యాడు, సపోజ్ యూట్యూబ్ నుంచి వాడు ఇన్కమ్ సంపాదించుకునే మనిషి తయారయ్యాడు, వాడు యూట్యూబ్ వైపే వెళ్తాడు. హీ విల్ ఆస్క్, హీ అంటున్నాను, షీ కూడా. ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళ లోపల పుడతాయి ఆలోచనలు. మీరు చూడండి, జో స్టాక్స్ చూస్తే కూడా యూ విల్ సీ ఎంతమంది సక్సెస్ అయ్యారు. దే ఆర్ నాట్ బ్యూటిఫుల్లీ అంటే సూపర్గా చదివేసిన వాళ్ళు ఏం కాదు వాళ్ళు, బట్ వాళ్ళు బిజినెస్ మ్యాగ్నెట్స్గా తయారయ్యారు, ఎంటర్ప్రీనర్స్గా తయారయ్యారు, లక్షల కోట్లలో సంపాదిస్తున్నారు. సో ఒకప్పుడు అంటే మన టైంలో అట్లీస్ట్ కండిషనింగ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ హిట్ కొట్టాలి కాబట్టి నువ్వు ఇలా చదువు అని కండిషనింగ్ ఇచ్చారు, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు అది లేదు కదా, మరి మనం ఎందుకు ఆ ఫియర్ క్యారీ చేస్తున్నాము? దానికి కూడా నేను రీజన్ చెప్తాను. బికాజ్ వీ హ్యావ్ ద డిఎన్ఏ నర్స్. మన బాడీలో మీరు నెట్లో చూసారంటే ఇలా 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 రోల్ అవుతూ ఉంటుంది. వీ క్యారీ ద డిఎన్ఏ. మన పేరెంట్స్ టెన్షన్ మనం తీసుకొని, మీరు ఇప్పుడు చూసారంటే ఒక 30 ఏళ్ల క్రితం మన పేరెంట్స్ ఏదైతే ఫేస్ చేశారో డిట్టో మనం అదే కాపీ చేస్తూ తయారవుతాం. ఇప్పుడు మనం స్ట్రెస్ రిలీజ్ చేసుకొని ఎగ్జామ్ ఫియర్స్ నుంచి మనం రిలీజ్ అవ్వకపోతే పాపం 30 years తర్వాత మళ్ళీ మన పిల్లలు సేమ్ బిహేవియర్ వాళ్ళ పిల్లలతో చేస్తారు. ఈ జనరేషనల్ ట్రామాను మనం కట్ చేయాలన్నా, ఈ జనరేషన్స్తో ముందుకెళ్తున్న ఫియర్స్ని కట్ ఆఫ్ చేయాలి అనన్నా మనం కొంచెం విత్డ్రా అవ్వాలి పేరెంట్స్గా. పిల్లలు ఒక రోజు ఫెయిల్ అయినా నో ప్రాబ్లం, లోపల టెన్షన్ వస్తుంది, నేను ఏం కాదనట్లా, బట్ స్టిల్ లెట్ దెమ్ గో, లెట్ దెమ్ బీ ఆన్ అ జర్నీ. వాళ్ళ లైఫ్ వాళ్ళ జర్నీ, లెట్ దెమ్ చూస్ దేర్ ఓన్ సక్సెసెస్ అండ్ ఫెయిల్యూర్స్, రైట్? వాళ్ళప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ ఎఫికసీ అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ని బట్టి వాళ్ళ బిహేవియర్స్ తయారవుతుంది. ఆ బిహేవియర్స్ నుంచి వాళ్ళు డిఫైన్ చేసుకుంటారు వాట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ, వాట్ ఈస్ ఫెయిల్యూర్ ఫర్ మీ. అక్కడ దాకా వాళ్ళని తీసుకెళ్ళి వదిలిపెట్టాలి తప్ప మనం కంప్లీట్గా నేనే ఉన్నాను నీకు భరోసాని ఇస్తుంటే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మనం సంపాదించి పెడుతూనే ఉంటాము. వాళ్ళు ఏదో ఒకటి నాకు చేత కట్టలేదు ఇంట్లోనే కూర్చుంటూ ఉంటారు పిల్లలు. సో రిలీజ్ దెమ్. ఫెయిల్యూర్ సక్సెస్ అని ఏం లేదు. ఇలా మా మెంటర్ వాళ్ళ తమ్ముడు అసలు బాగా చదువుకునే అబ్బాయి, ఇలా పేరెంట్స్ వదిలేసేసరికి ఇంటర్లో ఫెయిల్ అయ్యాడు. ఇంటర్లో ఫెయిల్ అయితే చుట్టూ జనాలు ఎలా ఉంటారో తెలుసు కదా. సో ఫెయిల్ అవ్వగానే ఆ అబ్బాయికి లోపల చాలా వచ్చింది, అరే నేను ఫెయిల్ అయిన, నా ఫ్రెండ్స్ అందరు ముందుకు వెళ్ళిపోయారు. ఆ బాధ ఆ అబ్బాయిలో ఎంత వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఆ 10 yearsలో వాళ్ళ స్కూల్లో రానంత నంబర్ 1 ర్యాంక్ తెచ్చుకున్నాడంట. హిస్టరీ అంట వాళ్ళ స్కూల్లో. దిస్ హ్యాపెన్స్. కానీ మనం నమ్మాలి. మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే పేరెంట్స్గా భయం ఎక్కువ మాట్లాడేసరికి, నిన్న నేను కొట్టాను బాగా చదువుకున్నాడు, ఈరోజు నేను కొట్టలేదు చదవలేదు చూసావా మార్కులు పోతాయేమోనని. సో నేను నా క్లయింట్ కూడా ఏం చెప్పారంటే, సరే ఇంత టెన్షన్ ఉన్నప్పుడు సరే ఇంకో 4 months ఇదే ట్రాక్లో వెళ్ళిపో, 4 months తర్వాత మనం మాట్లాడదాం దీని గురించి, ఫియర్ గురించి అన్నాను. ఎందుకంటే దే క్యారీ సో మచ్ టెన్షన్. మీరు అన్నట్టు ఏంటి అంటే పేరెంట్స్ చాలా మోస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఆ భారాన్ని మోస్తూ ఉన్నారు. మన పాత అయిపోయింది. ఇంకొక టెన్షన్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి అడిగినా మీరు చెప్పిన తర్వాత ఓకే అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసి పోనీ వాళ్ళు ఫెయిల్ అయినా పర్వాలంటే ఈ చుట్టూ ఉంటారు చూడండి రిలేటివ్స్, వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి, అన్నది కూడా ఆ టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం చేసుకోవాలి మన కండిషనింగ్. నేను వాళ్ళ కోసం బతుకుతున్నానా, పిల్లల కోసం బతుకుతున్నాను, నాకు పిల్లలు ఇంపార్టెంటా వాళ్ళు ఇంపార్టెంటా, దట్ మేక్స్ అ డిఫరెన్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.